అందరికీ నమస్కారం. నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు వైవిఎస్ గిరిధర్ రావు గారు. అయితే మౌని అమావాస్య, ఆ అమావాస్య యొక్క విశిష్టత ఏంటి అనేది ఒక్కసారి గురుగారు మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు గురుగారు? బ్రహ్మాండంగా శుభాశీస్సులు. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. అయితే మన ప్రేక్షకులందరి కోసం ఇప్పుడు వచ్చే అమావాస్యని మౌని అమావాస్య అంటారు కదా, చాలా విశిష్టమైన అమావాస్య. అందున ఇప్పుడు కుంభమేళా కూడా జరుగుతోంది కాబట్టి దానికి సంబంధించి మౌని అమావాస్య విశిష్టత, కుంభమేళాకి వెళ్ళాలనుకునే వారికి ప్రత్యేకంగా మీరు ఎలాంటి సూచనలు ఇవ్వాలనుకుంటున్నారు, ఇవన్నీ కూడా వివరంగా చెప్పండి. చాలా ప్రశస్తమైన అమావాస్య మౌని అమావాస్య. మీకు ఈవెందో కుంభమేళాలో కూడా మీకు ఇప్పటిదాకా వచ్చిన ఫ్లోటింగే 2 కోట్ల మంది వస్తున్నారంటే ఆ రోజు చాలా విపరీతంగా పెరుగుతారు. కాకపోతే ప్రశస్తమే. నేను ఒక సామాజిక బాధ్యత గలవాడికి నేను చెప్పేది ఏంటంటే, అది ఖచ్చితంగా మనం అనుకుని అక్కడికి వెళ్ళి ప్రయాగలో చేద్దాము అనుకున్న వాళ్ళకి మాత్రమే వెళ్ళండి తప్పితే, ఈ పెద్దవాళ్ళు కానీ వృద్ధులు కానీ అనారోగ్యంతో ఉన్న వాళ్ళు కానీ ప్రత్యేకంగా ఆ రోజు వెళ్ళాలని తాపత్రయపడి ఇబ్బంది పడద్దు అనేది నేను ప్రధానంగా చెప్పేది. ఎందుకంటే భగవంతుడు సర్వత్రా ఉన్నాడు. అర్థమైందా? మీరు మీ తరంలో దాదాపుగా ఒక 10, 15, 20 కుంభమేళాలు చూసి ఉంటారు. యంగ్స్టర్స్కి అవకాశం ఇద్దాం. ఇప్పుడున్నట్టు క్రౌడ్ మూలకంగా ఏంటంటే యంగ్స్టర్స్కి ఇచ్చేసి, పెద్దవాళ్ళకి ఏంటంటే మనం మౌన అమావాస్య రోజు చేయాల్సిన ప్రధాన విధులు మాత్రం ఒక్కసారి కొన్ని ఉన్నాయమ్మా. అందులో ఏంటంటే ప్రధానంగా మనకి ఈ మౌని అమావాస్య ఏంటంటే ఈ పితృదేవత ఆరాధనకి చాలా ప్రశస్తమైనది. అంటే ఏంటంటే ఇది కేవలం ఈ తల్లి తండ్రి లేని వాళ్ళు, అంటే పితృ అర్చనకి అర్హత కలిగిన వాళ్ళు ఆ రోజు కనుక మనకి భాద్రపద బహుళ 15 రోజుల్ని పక్షం అంటారు కదా, మహాలయ పక్షాలు అంటారు కదా, అప్పుడు ఎలా చేస్తారో అలాగే నాన్నగారు అమ్మ వెళ్ళిపోయిన తిథి రోజు కనుక ఎలా అయితే పితృదేవతను చేస్తారో చక్కగా మహాకుంభమేళా వస్తోంది. విశిష్టమైన 144 సంవత్సరాలకు విశిష్టమైనదిగా వస్తుంది. ఆ రోజే ఇది వస్తుంది కాబట్టి ఆ రోజు కనుక నదీ స్నానం చేసి నదీ సమీపంలో కనుక అక్కడికి వెళితే త్రివేణి సంగమంలో 3 నదుల సంగమంలో చేస్తారు. అలా కాకుండా మీకు నదీ పరివాహ ప్రాంతాల్లో మీకు దగ్గరలో ఎవరన్నా గంగా, గోదావరి ఏమన్నా సరే, మీకు కృష్ణానది కానీ ఏ దగ్గరలో ఉన్నా సరే, మీరేంటంటే ఆ నదీ పరివాహ ప్రాంతానికి వెళ్ళి అక్కడ మీరు ప్రధానంగా ఏంటంటే పితృదేవత ఆరాధన అంటే ఏంటంటే మన పితామహ ప్రపితామహ అని ఉంటే 3 తరాలు ఉంటాయి. అంటే నాన్నగారు, తాతగారు, ముత్తాతగారు. అట్లాగే మాతామహి ప్రపితామహి ఉంటుంది. మాతామహి ప్రపితామహి అంటే మన అమ్మ వాళ్ళ అత్తగారు అంటే మన బామ్మను వాళ్ళ అత్తగారు, వీళ్ళందరికీ కూడా వీళ్ళకేంటంటే స్వధానం అంటే స్వాహాదేవి స్వధాదేవి అని 2 ఉంటారు. స్వాహాదేవి అనేది శుభకార్యానికి అగ్ని ద్వారా ఇచ్చేది. మనం ఏ దేవతకి ఇచ్చినా సరే స్వాహాదేవి ద్వారా మాత్రమే. అంటే మన పోస్టల్లో కనుక మనం ఏదైనా మెసేజ్ పంపించేటప్పుడు త్రూ పోస్టో త్రూ టెలికమో పెడతాం కదా, అలా స్వాహాదేవి ద్వారా మాత్రం ఏ దేవతనైనా ఆరాధించాలంటే హవిస్సు అనేది ఆవిడ ద్వారానే వెళ్తుంది. అలాగే పితృదేవతలకి ఈ బొటనవేలు కింద నుంచి వేస్తూ స్వధానమస్తే అంట స్వధాదేవి అన్నమాట, ఈవిడి ద్వారా మాత్రమే ఇది అర్చన అనేది చేయడం జరుగుతుంది. అంటే కాసిన నువ్వులు తీసుకుని సంకల్పం చెప్పుకుని, మనకి వసు రుద్ర ఆదిత్య రూపులని 3 రకాలు ఉంటాయి దేవతల్లో. ఏంటంటే మన తల్లి గారు కానీ మన తండ్రి గారు కానీ వసు రూపంగాను, తర్వాత తాతగారు కానీ తాతగారి భార్య కానీ రుద్ర రూపంలోను, వాళ్ళ అంటే ముత్తాతగారి భార్య ఆదిత్య రూపంలోనూ చూస్తూ వసురుద్ర ఆదిత్య రూపానం అని చెప్పి స్వధానమస్తర్పయామి నువ్వులు నీళ్లు ఈ కుడి చేతి బొటన వేలు మించి కిందకి పడేట్టుగా మనం తర్పణాలు వదలాలి. ఇలా ఇళ్లల్లో కూడా మామూలుగా చేస్తాం. మనకి పితృతర్పణాలు చేసేటప్పుడు ఇళ్లల్లో ప్రతి అమావాస్యకి చేసుకుంటారు, మహాలయ పక్షాల్లో చేసుకుంటారు, లేదా మనకు పితృ చనిపోయిన తిథి ఏదైతే ఉంటుందో ఆ రోజు చేస్తారు. ఇప్పుడు మౌన అమావాస్య అంటే మీకు ఏమాత్రం జీవనది పెరియనల్ రివర్స్ మాత్రమే. ఇప్పుడు పెన్నా నది దగ్గర జీవనది కాదు. మనకి కలశారాధన కలశముఖే విష్ణుర్ కంఠే రుద్రసమాశ్రిత అంటే గంగే యమునే చైవ గోదావరి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు అని ఎవరైతే మనకి జీవనదులు ఉన్నాయో పెరియన్ రివర్సు అంటే గురువు అది ఒక్కో రాశిలోకి వచ్చేటప్పుడు అంటే ఒక్కో నదికి పుష్కరాలు వస్తాయి. ఈ పుష్కరాలు వచ్చే వాటిని మాత్రమే జీవనదులు అంటారు. ఆ నదీ పరివాహ ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు ఆ నది ఒడ్డుకు వెళ్ళి పితృతర్పణాలు చేస్తే
పితృదోష నివారణ అవుతుంది. చాలామందికి ఏంటంటే పితృదోషం వల్ల కలిసి రావట్లేదనో, విద్యలో పైకి రావట్లేదనో, పిల్లాడికి ఉద్యోగం రావట్లేదనో, లేకపోతే ఏ ప్రాజెక్ట్ ఏ వ్యాపారం మొదలెట్టినా ప్రతిదీ అడ్డం కొడుతోందనో, ఇవన్నీ కూడా ఏంటంటే పితృదోషాలు. ఏంటంటే మనకి అర్చన ఏంటంటే దైవార్చన ఎంత ముఖ్యమో, పితృదేవత ఆరాధన, ఋషి రుణము, పితృరుణము, దైవ రుణం అని ఉంటాయి 3. అలాగేంటంటే పితృదేవత ఆరాధన చేసుకోవటానికి ఆ దోషం ఎవరికైనా పితృదోషం ఉందండి మీకు పరిహారం చేసుకోమంటారు. దీనికి చక్కగా 1000 కోట్లు లక్షలు ఖర్చు పెట్టక్కర్లా. మీరు సింపుల్గా మౌని అమావాస్య రోజు మహాకుంభమేళ జరిగే టైంలో మీరు అక్కడికి వెళ్ళి, అంటే 50 ఇయర్స్ 40 ఇయర్స్ ఉంటే చక్కగా అక్కడికి వెళ్ళండి. వెళ్తే చాలా ప్రశస్తం, చాలా పుణ్యప్రదం. అలా కాకుండా మీరు 70స్లో 80స్లో 85లో అమ్మ మనం వెళ్ళలేకపోతున్నాం, ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్ళామే, ఇప్పుడు ఆరోగ్యం బాగాలేదే అని ఇక్కడ సందేహపడద్దు. మీరు ఆల్రెడీ 10 సార్లు వెళ్ళొచ్చారు కుంభమేళాకి. సో చక్కగా అక్కడ స్వామిని తలుచుకుని, ఇక్కడ నేను మా పితృదేవత దోషం కోసం నా పిల్లలకి, వాళ్ళ మనవళ్ళు మునిమనవళ్ళు వాళ్ళందరూ వృద్ధిలోకి రావాలి, నాకు పితృదోషం వీళ్ళకి తొలగాలి అని చెప్పి పితృదేవత ఆరాధనకి అనేది తర్పణం వదిలితే ఈ పితృదోషం మొత్తం కూడా పరిహారం అయిపోతుంది. ఈ ఒక్క కుంభమేళాకి వెళ్ళాలని మాత్రమే కాదు, ఎలా అయినా చేయొచ్చు. ఇది పితృ తర్పణాలు వదలటం అనేది ప్రధానమైంది. ఈ మౌని అమావాస్య రోజు వదిలితే పితృదోష నివారణ అవుతుంది. అయితే గురువుగారు, ఆర్థికంగా లేదంటే రకరకాల ఆరోగ్యపర సమస్యలతో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళకి ఈ మౌని అమావాస్య రోజు ఇంకేమైనా పరిహారాలు ఉంటాయి అమ్మా? ఇందులో ఏంటంటే మనకి ఇప్పుడేమో పితృతర్పణాలకి ఎలా అయితే నువ్వులు చెప్పడం జరిగిందో, అలాగే ఈ నువ్వుల్ని దానం చేయటం కానీ, నల్లని వస్త్రాలు ఎవరికైనా దానం చేయటం కానీ, లేకపోతే చిమ్మిరి ఉండాలని చేస్తుంటాం, అవి ఎవరికైనా బెల్లం కలిపిన చిమ్మిరి ఉండలు అవి దానం చేయటం కానీ, లేకపోతే నువ్వులు బెల్లం కలిపిన చిన్న ఉండ, అంటే గోళీకాయంత ఉండ తీసుకుని మీ చేతిలో చెయ్యి ఇలా వేసి అరచేతిలో పెట్టుకుని ఆవుకి మీ చేత్తో తినిపించాలి. ఊరికి అక్కడ కాగితం మీద పెట్టేయటం కింద పెట్టేయడం చేయకూడదు. మీ చేత్తో తినిపించి, నాకు ఈ ఆర్థిక దోషాన్ని నుంచి నన్ను నివారణ చెయ్యమ్మా అని చెప్పి తోస్తే మీకు అక్కడ ఆవు స్వీకరిస్తుంది, మీ చేతిలోంచి స్వీకరిస్తుంది. చేసినప్పుడు ఆ దోష పరిహారం అవుతుంది. ఇందులో నేను 1కి 2 సార్లు చెప్పేది ఏంటంటే, ఈ చిమిరి బెల్లం కానీ నువ్వులు కానీ ఇవన్నీ పెట్టేటప్పుడు చిన్న ఉండ మాత్రమే గోమాతకి పెట్టండి. మీరు ఒక కట్ట గ్రాసం ఇవ్వండి. అంతేగాని చాలామంది ఏంటంటే అక్కడ కామెంట్ చేయటం కాదు, నాలాగా చెప్పే యూట్యూబర్సే కేజీ పెట్టండి, కేజింబాతికి పెట్టండి. ఇవన్నీ ఏంటంటే బ్రాహ్మడికి దానం చేసేటప్పుడు కేజింబాతిక సోలంబాతిక బ్రాహ్మడికి దానం చేసేటప్పుడు మాత్రమే తప్పితే, గోవుకు పెట్టేటప్పుడు కేవలం చిన్న ఉండ పెట్టి నమస్కారం పెట్టుకుని అది పెట్టి గ్రాసం ఇవ్వండి. ఒక కట్ట గ్రాసం జరుగుతున్న దోషాలు పాపం ఆవుకి మాత్రం వేడి చేయదా, దానికి కూడా ప్రాణం ఉంది కదా, కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి. అది మాత్రం ఖచ్చితంగా అండర్లైన్ చేసుకోవాల్సింది ఏంటంటే అది. రెండోది ఏంటంటే అదే రోజు చేయాలి, అక్కడికే వెళ్ళాలి అనేది కూడా ఒక సామాజిక బాధ్యత కలగని చెప్పేది ఏంటంటే, 50 ఇయర్స్ లోపు వాళ్ళు మాత్రమే చక్కగా ఆరోగ్యం బాగుండి హెల్తీగా, మేము ఎంత దూరమైనా 2-3 కిలోమీటర్లు నడవగలము, హెల్తీగా ఉన్నాము అనుకున్న వాళ్ళు మాత్రం చక్కగా అక్కడ కుంభమేళాకి వెళితే అత్యంత పవిత్రమైంది. కానీ మీకు ఆరోగ్యం బాగాలేనప్పుడు, హెల్త్ కుదరనప్పుడు, మీ ఏజ్ సహకరించినప్పుడు ఇక్కడి నుంచి చేసినా కానీ అంతే ఫలితం వస్తుంది. మీకేంటంటే ఉపవాసం చేసేటప్పుడు మీకు చెప్తుంటాం, ఉపవాసం చేయటం అనేది చాలా ప్రశస్తం. కానీ మనకి షుగర్ ఉంది, మన నీరసం కళ్ళు తిరిగి పడిపోతాం అనుకున్నప్పుడు భగవంతుడు కూడా కనబిడ్డలమే, మనందరం ఆయన బిడ్డలమే. అంటే మనకి ఆరోగ్యానికి మితిమీరి చేయమని ఎక్కడా చేయమని చెప్పలేదు. అందుకని ఏంటంటే అలాగే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటం కూడా ఉంటుంది ఇందులో. అదే రోజు ఇవ్వచ్చండి. ఆ రోజు ఏంటంటే మనకి రాగి చెంబుతో ఎర్రని పుష్పాలతో కనుక సూర్యుడికి ఎదురుగా, అంటే సూర్యోదయంలో, అంటే ఎల్లో కలర్లో ఉన్నప్పుడు, అంటే రెడ్డిష్గా రాకముందు సూర్యభగవానుడు సూర్యోదయ సమయంలో ఎర్రని పూలతో రాగి చెంబుతో వేసుకుని వాటిని వదులుతూ అర్ఘ్యం వదలాలి సూర్యనారాయణమూర్తికి. అలా వదిలినా కూడా మంచి ఐశ్వర్యం కలిసి వస్తుంది. మనం ఏదైనా ప్రాజెక్ట్ ఏమైనా స్టార్ట్ చేసినా కానీ అత్యద్భుతంగా ఏంటంటే మనకి గ్రహాల్లో కన్నా సూర్యుడు అధిపతి కనుక ఏంటంటే సూర్య అనుగ్రహం వస్తే ఏంటంటే మనకి సూర్యోస్మి ఆయన బాగా చెప్తుంటారు మీకు దాని గురించి చాలా చక్కగా మా మిత్రుడు. అందువల్ల ఏంటంటే సూర్యనారాయణమూర్తి కనుక ఆ రోజు అర్ఘ్యం వదిలితే మౌని అమావాస్య రోజు అత్యంత విజయం సాధించడానికి ఉపయోగపడుతుంది. నిజంగా చాలా చక్కటి విషయ పరిజ్ఞానాన్ని అందించారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. చాలా సంతోషం. సో ఇదండి మౌని అమావాస్యకు సంబంధించిన విషయ పరిజ్ఞానము. మనందరికీ ఎంతో చక్కటి పరిహార మార్గాలు అందించారు. సో ఆ రోజుకు సంబంధించిన వివరణ కూడా ఇచ్చారు కదా గురుగారు. మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్కారం.